లక్కీ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ కు ఘన సన్మానం జరుగుతుందని దళిత ఐక్య వేదిక కన్వీనర్ బోయిలపల్లి సుందరయ్య, దళిత నాయకులు తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి విజయకుమార్, ఖండవల్లి లక్ష్మి, నీలాపు వెంకటేశ్వరరావు, మద్దాల కొండలరావు పిలుపునిచ్చారు. శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయంలో భాగంగా మొట్టమొదటిసారిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ విద్యావేత్త మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్కు ఈ నెల 29వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఘన సన్మానం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ముందుగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ను కోటిపల్లి బస్టాండ్ నుంచి దళిత ఐక్య వేదిక నాయకుల ఆధ్వర్యంలో ఊరేగింపుగా శ్యామల సెంటర్ నుంచి ట్రైనింగ్ కాలేజీ మీదుగా చర్చిపేట వద్ద ఉన్న మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారని తెలిపారు. అక్కడి నుంచి ఊరేగింపుగా జాంపేట వద్ద గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జాంపేట ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘన సన్మానం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కేబినెట్ మినిస్టర్ పెందుర్తి వెంకటేష్, రాజమండ్రి నగర శాసనసభ సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసు వాసు, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఏపీఎస్ఎస్ డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వేమగిరి వెంకట్రావు, మాలా కార్పొరేషన్ డైరెక్టర్ మద్దామణి పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీల్లో ఉన్న 62 ఉపకులాల మేధావులు, విద్యావేత్తలు, నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో దళిత ఐక్యవేదిక నాయకులు దారా యేసురత్నం, చాపల రాజు, తగరం సురేష్, డాక్టర్ ఖండవల్లి లక్ష్మి, బొర్రా చిన్ని, ఎర్రంశెట్టి రాజకుమార్, పసలపూడి శ్రీనివాస్, రాయి అప్పన్న, అర్ధాల కుమార్, బంగారు నాగేశ్వరరావు, మామిడి శ్రీనివాస్, యార్లగడ్డ జాన్, సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. మన బోయినపల్లి సుందరయ్య గారు ఆయన కన్వీనర్గా ఆయన నడిపిస్తున్నారు. మన కొండలరావు గారు, తర్వాత మన రెల్లి సామాజిక వర్గం నుంచి స్టేట్ ప్రెసిడెంట్ నీలపు వెంకటేశ్వర గారు, మన కోరుకొండ చిరంజీవి గారు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎస్సీ కమిషన్కి మాదిగ సమాజానికి ఇవ్వలేదు. అందుచేత ఇక్కడ సామాజిక న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అట్టడుగు వర్గాలకి ఎస్సీ కమిషన్ ఇవ్వడం అనేది చాలా ఆనందకరం. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి 29వ తారీఖుని ఆదివారం 4 గంటలకి ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో జరగడం జరుగుతుంది. మన ఎస్సీ కమిషన్ గారు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారికి ఘన సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మన ఇచ్చేసిన పెద్దలందరినీ తాళ్ళూరు రాజేంద్ర ప్రసాద్ గారు పరిచయం చేసిన తర్వాత మా చైర్మన్ గారు ప్రసంగిస్తారు. స్వాగతం, సుస్వాగతం. మీరు మాకు ఎంతో సహకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ బోయిలపల్లి సుందరయ్య. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్తపల్లి జవహర్ అన్న గారికి ఘన సన్మానానికి ఇచ్చేచున్న ప్రజానికానికి ఒక ఆహ్వానం పత్రిక విడుదల గతంలో చేసి ఉన్నాం. ఇది 2వ ప్రెస్ మీటు. దీనికి అందరూ సహకరించిన పెద్దలు, మాదిగ కమ్యూనిటీ నుంచి మేధావులు, ప్రొఫెసర్స్, యువకులు, మహిళలు అందరూ చాలా రేపు జరగబోయే ఆహ్వాన ఫంక్షన్ ఈ ఘన సన్మానానికి అందరూ ముందుకు రావడానికి చాలా ఎదురు చూస్తున్నారు. ఈ సన్మాన కార్యక్రమానికి నాతో సహకరించిన నా సోదరులు మాలా కమ్యూనిటీ నుంచి తాళ్ళూరి రాజేంద్ర ప్రసాద్ గారు, తాళ్ళూరి విజయకుమార్ గారు,
అలాగే కోరుకొండ చిరంజీవి గారు, అలాగే రెల్లి కమిటీ నుంచి నీలపు వెంకటేశ్వరరావు గారు, మురళీ గారు, ఎర్రంశెట్టి రాజ్ కుమార్ గారు, 3 కులాల నుంచి అడగగానే మేమున్నాం, మీకు సహకరిస్తాం అన్ని విషయాల్లోని రాజకీయ పార్టీలు కులాలు అందరూ ఆహ్వానితులని మేము మొదట చెప్పడం జరిగింది. ఇప్పటికీ అందరూ అన్ని కులాల నుంచి మాకు సహకారం అందిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జరగబోయే కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని అందరికీ మరొకసారి ఆహ్వానం మీ పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం ఆదివారం 29/6/25 కోటిపల్లి బస్టాండ్ 4 గంటల నుంచి అన్నయ్య గారిని మేము రాజమండ్రిలో స్వాగతం చెప్పడం జరుగుతుంది. అక్కడ నుంచి చర్చిపేట జగజ్జీవన్ రావు గారి స్టాట్యూకి దండ వేయడం, అక్కడ నుంచి జాంపేట అంబేద్కర్ స్టాట్యూకి దండ వేయడం, అక్కడ నుంచి ఆనంద రీజెన్సీ పందిరి హాల్లో కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. ఇందుకు వచ్చిన వారందరికీ అన్ని ఏర్పాట్లు, భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దూర ప్రయాణం నుంచి వచ్చిన వారికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అన్ని ఘనంగా అందరూ మా కమిటీ నుంచి ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహాయాన్ని ఆర్థికంగా ప్రతి ఒక్కరూ మాకు అందించడం, ఇంకా అందిస్తారని మాట ఇవ్వడం. ఇందులో పెద్దలు మద్దాల యేసుపాదం గారు, అలాగే కోరుమల్లి విజయశేఖర్ గారు, పసలపూడి శ్రీనివాస్ గారు, తగరం సురేష్ గారు, ఇలాగా అందరూ ఇంకా చాలామంది 60 మంది ఉన్నారు ఆహ్వాన కమిటీలో. ఈ కొండలరావు గారు, మద్దాల కొండలరావు గారు, ప్రతి ఒక్కరి పేరు మీకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు జరగబోయే కారు విజయవంతం చేస్తారని, విజయవంతంగా అందరూ మనం పండుగ వాతావరణంలో జరుపుకుంటామని మరొక్కసారి మీ అందరి సహకారం కోరుకుంటూ మీ అందరికీ ఒక విన్నపం, విజ్ఞప్తి అనుకొని మీరు అందరూ మాకు సహకరించాలి. మీడియా వారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే కార్యక్రమానికి మీరు అందరూ ఆహ్వానితులని పాత్రికేయులకు, ప్రింట్ మీడియా వారికి, పేపర్ వారికి, యూట్యూబ్ వారికి అందరికీ ఆనంద రీజెన్సీ పందిరి హాల్ అండి. సన్మానం 6 గంటలకండి. 2000 మంది అండి. ఊరేగింపు అంటే ఆయన రిజిస్ట్రేషన్ చేయడానికి, స్వాగతం చెప్పడానికి మేము కాన్వాయ్గా ఉంటామండి. ఊరేగింపుగా అంటే సార్కి కొంచెం పర్మిషన్, మరి ఊరేగింపు చేయొచ్చు అనేది అది ప్రోటోకాల్ ప్రకారం మేము చూస్తున్నాం. సార్ని స్టాట్యూ దగ్గర ఆపి ఆ దండ వేయడానికి జగజ్జీవన్ రావు గారికి, అంబేద్కర్కి ఆ పర్మిషను ర్యాలీగా తీసుకురావాలని ఆశపడుతున్నాం. దాని విషయాన్ని బట్టి ఇంకా చెప్తాం. ర్యాలీ ఉందని అన్నా పెడతామండి. లేదు మీరు రేపు 29వ తారీఖున అన్నగారైనటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు, మరి ఎస్సీ కమిషన్ చైర్మన్గా మన అన్నగారికి, జవహర్ అన్నయ్య గారికి ఘన సన్మానానికి ఈరోజు ఏర్పాట్లు చేయటకు చేసినటువంటి పత్రికా మీడియా మిత్రులకు, అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసినటువంటి మా దళిత నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి జేబీలు తెలియజేసి ఉన్నాం. మరి ముఖ్యంగా మొదటిగా మన తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఈ దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఘన సన్మానానికి ఐక్య వేదిక ద్వారా ప్రతి ఒక్కరు కూడా తప్పగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి అందరూ కూడా కలిసేట్టుగా ఈ కార్యక్రమాన్ని మీ వంతు సహకారాలతో మీ వంతు అందరూ కలిసి రావాలని తెలియజేస్తూ ఈ యొక్క ఐక్య వేదిక ద్వారా ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని కూడా మా వంతు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు నీలపు వెంకటేశ్వరరావు, రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఎలక్ట్రానిక్ మీడియా పత్రిక విలేకరులందరికీ శుభాశీస్సులు తెలుపుకుంటూ, నా పేరు మద్దాల కొండలరావు, ఐక్యవేదిక సభ్యుని. మాది రూరల్ మండలం సీతనారం, రాజనారం కాన్స్టిట్యున్సీ. రాష్ట్రంలో తొలిసారి సన్మానం అందుకున్నటువంటి జవహర్ అన్న గారికి అవకాశం ఇచ్చిన అన్నగారికి ప్రత్యేక వందనాలు తెలుపుకుంటూ, ఇంత పేరు ప్రతిష్టలు కలిగినటువంటి రాజమండ్రిలో మన ఘన సన్మానం జవహర్ అన్న గారికి
ఈ దళిత వేదిక తరపున చేయడం చాలా ఆనందదాయకం. అలాగే ఈ కార్యక్రమానికి మందాకృష్ణ సీనియర్ సభ్యుడు వాళ్ళ అనుసరణ నడుతున్నటువంటి బోయిలపల్లి సుందరయ్య గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషదాయకం. మరియు అలాగే రాజేంద్ర ప్రసాద్ అన్న, అలాగే చిరంజీవి అన్న, అలాగే సాపల్ రాజు, అలాగే మా శివునిబాబు, తాళూరు విజయ్ కుమార్ గారు, అలాగే మొత్తం అందరూ మా టీం అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయాలని వారం రోజుల నుంచి మేము తహతహలాడుతూ చాలా ఆనందంతో ఉరుకుల పరుగులతో కార్యక్రమం జయప్రదం చేయాలని చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇది ఎంత ఘనంగా చేయడానికి కారణం మీరు ఫస్ట్ కూడా రిలీజ్ చేసిన ప్రెస్ మీట్ అని నేను సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను. మీరు లేనిదే వ్యవస్థ లేదు. మీ ద్వారానే మా జాతికి, మా దళిత జాతికి మేలు జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ నూతన సభ్యులుగా, నూతన చైర్మన్గా నియమితులైన కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారికి ఘన సన్మానం చేయాలని, అది మొదటిగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమండ్రిలో చేయాలని మా దళిత ఐక్యవేదిక తరఫున 3 ఉపకులాలు కూడా ఐక్యంగా నడుస్తూ చేస్తున్న కార్యక్రమానికి నగర ప్రజలందరికీ అలాగే జిల్లా ప్రజలకు ఆహ్వానం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ కమిషన్ చైర్మన్ అనగానే దళితుల సమస్యల పట్ల ప్రభుత్వాన్ని తెలియజేయడానికి, ప్రభుత్వాన్ని ఒక జవాబుదారీగా చేయడానికి దీనికి ముఖ్య ఉద్దేశం. కాబట్టి మేము ఆయనకి ఒకసారి మరలాగా పునరాంకితం అయ్యేటట్లు సమాజంలో ఉన్న మూల స్తంభాల్లో రెండో స్తంభమైన జ్యుడిషియరీ పవర్ ఆయనకు వచ్చింది. కాబట్టి మా వంతుగా ముఖ్యంగా కోర్టుల కన్నా ముఖ్యంగా ఆయనకి కమిషన్గా ఎంతో బాధ్యత ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక సమస్యల పట్ల నిలదీసి ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. కాబట్టి మరొకసారి పునరాంకితం కావడానికి మేము ఆయనకు ఒక గౌరవం ఇచ్చి ఆయన బాధ్యతలను ఇంకా ఎక్కువగా నడిపించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున కులాలకి మతాలకి అతీతంగా అందరికీ ఆజాదశత్రువైన శామ్యూల్ గారిని మనం రాజమండ్రి పౌర సన్మానంగా, ఇది మామూలు దళిత సంఘాల సన్మానమైన పౌర సన్మానంగా భావించి అందరూ కూడా వచ్చి ఆయనకు ఆశీర్వాదాలు అందించాలని, అలాగే ఉన్న వాళ్ళందరూ కూడా ఐక్యతగా నడిచి ఆ కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, అలాగే పెందుర్తి వెంకటేష్ గారు, ఎమ్మెల్యేలు బుచ్చు చౌదరి గారు, ఆదిరెడ్డి వాసు గారు, బత్తుల రామకృష్ణ గారు, అలాగే ఎస్సీ ఎమ్మెల్యేలు నలబెల్లి రామకృష్ణ గారు 7 కాన్స్టిట్యున్సీలు, కొవ్వూరు ముప్పుడు వెంకటేశ్వర గారు, అలాగే గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు ఇచ్చేస్తున్నారు. కాబట్టి అలాగే వారితో పాటు రుడా చైర్మన్ ఇలాగ తదితర పెద్దలందరూ కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి తప్పక వచ్చి ఆయన ఆశీర్వాదాలు అందించాలని, అలాగే దళిత సంఘాలందరూ కూడా దీంట్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. రేపు 29వ తారీఖున అన్న జవహర్ గారికి ఎస్సీ కమిషన్ ఇచ్చిన సందర్భంగా ఆనంద్ రెజెన్సీ పందిరి హాల్లో ఆయనకి ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎందుకంటే ఎస్సీ కమిషన్ అంటే నిజంగా ఎస్సీలను గౌరవించే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంగా భావిస్తూ మన ఎస్టీ మైనార్టీలు ఈ ప్రోగ్రాంకి వచ్చి అన్నగారి సన్మానాన్ని ఘనంగా జరిగేటట్లు సహకరించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున పిలుపునిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి నా దళిత సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మహిళలు కూడా భారీ ఎత్తున తరలి రావాలని, మన ఎస్సీ ఎస్టీ మైనార్టీల సత్తా చాటు చెప్పే సమయం ఆసన్నమైంది కనుక ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ సెక్రటరీ, రాజానగరం నియోజకవర్గం, కండవేల్ లక్ష్మి.